ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎవరైతే ఆ వ్యక్తి కార్ నడుపుతా ఉన్నాడో కారులో సుమారు 21 కేజీల గంజాయితో తను ట్రావెల్ చేస్తా ఉన్నాడు. నిర్లక్ష్యమైన డ్రైవింగ్ తో ఆ వ్యక్తి కారుతో ఒక్కసారిగా ఈ తల్లిని గుద్దివేయడంతో కుమారుని ఎత్తుకున్నటువంటి తల్లి తుల్లిపడి కొంత దూరం ఎగిరిపడింది. ఆ కుమారుడు మరణించాడు. మా కొడుకు నేనే పట్టుకోనండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. సో పెళ్ళైన చాలా కాలం తర్వాత లేక కొడుకు పుట్టాడనే ఆనందంలో తల్లిదండ్రులు ఉన్నారు. కొడుకు పుట్టి సరిగా ఒక సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత పుట్టినరోజు కూడా చేశారు. పుట్టినరోజు చేసి ఆనందంగా ఉన్నారు. ఈ క్రమంలో కొడుకుకి 15 నెలలు వచ్చాయి. అయితే చాలా సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడని చెప్పి ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గరికి వారి సమీప బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో విశాఖ ఓర్వశి దగ్గర ఉంటున్నారు వీళ్ళు. సో ఓర్వశి జంక్షన్ దగ్గర రోడ్డు అవతల ఉండే బంధువుల ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక వ్యక్తి తప్ప తాగి కారుతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఓర్వశి దగ్గర వీరు క్రాస్ చేస్తా ఉన్నారు. తల్లి కుమారుడు రోడ్ క్రాస్ చేస్తా ఉన్నారు. ఈ లోపు ఆ నిర్లక్ష్యమైన డ్రైవింగ్ తో ఆ వ్యక్తి కారుతో ఒక్కసారిగా ఈ తల్లిని గుద్దివేయడంతో కుమారుడిని ఎత్తుకున్నటువంటి తల్లి తుల్లిపడి కొంత దూరం ఎగిరిపడింది. ఎగిరిపడటంతో ఆ కుమారుడు కూడా తల్లి చేతిలోంచి జారి కొంత దూరంలో పడ్డాడు. పడిన తర్వాత అక్కడికక్కడే ఆ కుమారుడు మరణించాడు. అయితే ఈ సంఘటన చూసిన తర్వాత తల్లి బాధ వర్ణాతీతం. సో వెంటనే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కారు ఆపకుండా ముందుకు వెళ్ళిపోతుండడంతో ఎవరైతే స్థానికులు ఉన్నారో ఆ స్థానికులందరూ కూడా ఆ వ్యక్తిని వెంబడించి పట్టుకొని ఎవరైతే ఆ నిర్లక్ష్యం డ్రైవింగ్ చేశారో ఆయనకి దేహశుద్ధి కూడా చేశారో దేహశుద్ధి చేసి పోలీస్ వారికి అప్పచెప్పారు. కట్ చేస్తే ఎవరైతే ఆ వ్యక్తి కారు నడుపుతా ఉన్నాడో కారులో సుమారు 21 కేజీల గంజాయితో తను ట్రావెల్ చేస్తా ఉన్నాడు. సో తను కూడా మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఏదైనా కూడా ఈ తల్లికి ఆ సంఘటన ఒక్కసారి గుర్తు చేసుకుంటే తల్లికి బిడ్డను దూరం చేసిన సంఘటన అది. లేక పుట్టాడు కొడుకు. కొన్ని సంవత్సరాల తర్వాత అంటే పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు. సో ఒకసారి వారి ఇంటికి వెళ్దాము. ఓర్వశి సుభాష్ నగర్ దగ్గర వాళ్ళ ఇల్లు ఉంది. ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్దాము. ఆ తల్లిదండ్రులని పరామర్శిద్దాము. వారు ఏమంటున్నారో వారి మాటల్లోనే విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మ తల్లి? హిమబిందు గారు. సో ఆ రోజు ప్రమాదం జరిగింది కదా, అసలు ఎట్లా జరిగింది తల్లి ప్రమాదం? అంటే రోడ్డు క్రాసింగ్ అవుతున్నాం సార్. సర్వీస్ రోడ్కి ఆటో మమ్మీ వాళ్ళు కన్స్ట్రక్ట్ మా ఇల్లు ఇక్కడే. అమ్మని దేవబెట్టడానికి వెళ్తున్నాం. ఆటో వెళ్ళడానికి ఇలా గట్టు దిగాను సార్. దిగ్గగానే కారు చాలా ఫాస్ట్ గా వచ్చి నాకు అర్థం తగిలింది. నాకు తగిలి అమ్మ కాలు మీదకి ఎక్కించి అమ్మ పడిపోయింది. బాబు కూడా తన చేతిలో ఉన్నారు. పడిపోగానే బాబు ఎగిరిపోయాడు సార్. ఎగిరిపోగానే టైర్ వచ్చి బాబు బొమ్మలు పడిపోయాడు. తల మీదకి ఎక్కించి చనిపోయాడు. నాకు తెలియదు సార్ ఆ విషయం కూడా. నాకు అలాగా నేను అలా స్పాట్ అలా చూసుకొని వెళ్ళిపోతే బాబుని చూసుకున్నాను సార్. ఈ చేత్తోటే ఇలాగా పట్టుకొని వెళ్ళి కాపాడండి అనుకోని దమ్యంతి హాస్పిటల్ వరకు వెళ్ళాను సార్. నేను వెళ్ళగానే నాకు ఎవరు రెస్పాన్సిబుల్ లేదు సార్. నాకు ఎవరు రెస్పాన్సిబుల్ లేదు. ఒక ఆటో కూడా ఎక్కించుకోవాలి. బాబుని పట్టుకొని ఇచ్చేస్తా సార్. నాకు బాబుని పట్టుకొని ఇచ్చేస్తానే పట్టుకున్నాను కానీ ఎవరు రెస్పాన్సిబుల్ లేదు. ఒక అతను వచ్చి మాకు అజయ్ గారు కార్పొరేట్ గారు అతను మట్టి ఒక అతను పిలిపించి బండి మీద తీసుకు నా కొడుకు నేనే పట్టుకోనండి. చలాకి పిల్లడు చాలా బ్లడ్ అయిపోయి ఇద్దరు అలా అలా కూర్చుండిపోయాను గట్టు మీద. ఇంకా అలా ఉండిపోయాను. నమ్మ అక్కడే కట్టే అలా తీసుకోవడం వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవడం స్పాట్ లో కొట్టడం చేయడం చేశారు. కానీ
తను కొట్టారు అతని కళ్ళజోడు ఉంటేనే కనబడుతుంది, కళ్ళు కనబడదు. అతను కూడా నాకు కనబడలేదు. 8 గంటలు చేసి నేను వెళ్ళానండి. ఆ పిల్లలు చచ్చిపోయినా సరే 8 గంటలు చేసేప్పుడు అసలు చెప్పలేము, అలాగే వెళ్ళిపోయారు. అట్లా ఉండేవాళ్ళమ్మా. మొక్కంటే చిక్కు చిన్నోడు ఎక్కువ సార్ ఆడుకుంటాడు నా దగ్గరే అమ్మమ్మ ఫస్ట్ నుంచి అయితే నీట్గా పుట్టిన కాడ నా నుంచి. దగ్గరే ఉమ్, ఇక్కడే మా అమ్మ మా ఇల్లు ఇక్కడే కట్టపాలు పెట్టి ఉమ్, డెలివరీ అయిన కాడి నుంచి నేనే చూసుకుంటాను. ఉమ్. అతను డ్యూటీకి వెళ్ళిపోతాడు, మా ఆయన గారు ఓకే. లంబింగ్ చేస్తారు సార్ రన్నింగ్ పనికి వెళ్ళిపోతాడు. డెలివరీ అయినా చేసేవాళ్ళు ఎవరు లేరని నేను వచ్చి నేనే చూసుకుని మా బాబుని ఇద్దరికి క్యారీ పెట్టేసి 10:30 కల్లా నీకొచ్చి మన బాబు వండుకొని పెట్టుకొని బట్టలు ఉతుక్కొని అన్నీ చేసుకొని నేనే చేసి పిల్లడు కూడా నేనే చాలా చూసుకున్నాను. ఇప్పుడు మీకు అలా జరిగిన తర్వాత అంటే పోలీసుల నుంచి కానీ లేకపోతే ఇతర వ్యక్తుల నుంచి కానీ ఏమైనా న్యాయం జరిగిందమ్మా? అంటే చనిపోయాడు కదా అని చెప్పి మీకు ఎటువంటి న్యాయం జరగలేదా? ఆ, ఆనర్ పిలిపించి విజయవాడ సార్ తండ్రిని ఇంట్లో అన్ని వర్క్ చేస్తుంటానండి. నేను చూసేసరికల్లా నాకు ఇదైపోయింది సార్ మైండ్. ఉమ్, విలేజ్కి వెళ్ళాను, వెంటనే ఫోన్లో రమ్మని నేను అప్పుడే వచ్చాను వర్క్ నుంచి, బట్టలు వేసుకుని వెళ్తున్నా. వెళ్ళేసరికి బాడీని పట్టి వెళ్ళిపోయారు బాబుని. అసలు ఎవరో బండి మీద పట్టి వెళ్ళిపోయారు, అజయ్ పంపించారు. విలేజ్కి వెళ్ళాను, అక్కడికి వెళ్ళేసి బాడీ చనిపోయి ఉన్నాడండి. ఉమ్, ఇక్కడ అన్నారు మెదడు బయటకు వస్తుంది చనిపోయాడని, నాకు తెలియదు. చెప్పాను కాబరం మీద ఉమ్, విలేజ్కి వెళ్ళగానే చనిపోయి ఉన్నాడు అక్కడ. ఉమ్, పోలీసు వాళ్ళు అంత రాస్తున్నారు సార్. ఉమ్, అడిగితే చనిపోయాడని చెప్పారు. ఉమ్, ఇంకా బాల్ భరించలేక నేను అందరికి మా చుట్టాలందరూ ఫోన్ చేయమని మా బ్రదర్ వచ్చారు. ఉమ్, వెంటనే ఫోన్ సార్ అందరూ వచ్చారు, మొత్తం అందరూ వీళ్ళ తాలూకు మా తాలూకు అందరూ మరుసటి రోజు ఇచ్చారు. ఉమ్, ఊరికి వచ్చి వాండర్ దొరకలేదు సార్. ఖాళీ లేదు. ఉమ్. వాండర్ విజయవాడ సార్, అది కారు వారు వాండర్ విజయవాడ. విజయవాడ సార్. ఉమ్, వస్తారా అంటే ఇక్కడికి వచ్చి రాలేదు సార్. ఇది అద్దెకి తీసుకున్నాడు సార్ వాండర్ ఎవరో ఉమ్. అద్దెకి తీసుకుని వీళ్ళు నడిపారు సార్ కదా. దానికి ఇన్సూరెన్స్ ఏదో ఉంటది కదా మరి, కార్కి ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఉంది మరి వాండర్ ఇన్సూరెన్స్ విజయవాడ. ఇన్సూరెన్స్ డబ్బులు అవి వస్తాయి కదా మరి? అవును సార్, ఇంకా ఏం చెప్పట్లేదు. ఎవరు చెప్పట్లేదు? ఏ గారు ఏం చెప్పట్లేదు. సిఏ గారితో మాట్లాడారా? మాట్లాడాను. ఏమన్నారు? పట్టుకుంటాం ఆడు వస్తాను అంటాడు వాండరు అని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చి రాలేదు సార్. 16 నుంచి అలాగే చెప్తున్నారు మా కథ. ఉమ్, పోలీస్ స్టేషన్కి వెళ్తారు, అలాగే చెప్తున్నారు, వస్తారు పట్టుకుంటాం. 2 టీములు పంపించాం, విజయవాడ ఎక్కడ? వరంగల్కి ఆడుకో. విజయవాడ. ఒక అమ్మాయి దొరికిందండి సార్, ఇంకా వెళ్తే నాకు చెప్పారు. ఒక అమ్మాయి దొరికిందా? ఆ, ఇంకా 3 పట్టుకుంటున్నారు, 2 టీంలు వెళ్ళి పంపించాము ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి ఉమ్, అని చెప్పారు. ఓకే. లాయర్ పెట్టుకుని ఫైల్ చేస్తారు, ఎఫ్ఐఆర్ రాస్తారు, అని అరెస్ట్ చేస్తారు. ఉమ్, కారు ఇక్కడ లేదు సార్, మొన్న వరకు ఉండేది స్టేషన్ లోనే, ఇక్కడ లేదు. అవును, స్టేషన్ బయట ఉండేది కారు, రెడ్ కలర్ కారు. ఆ, మరి ఎక్కడ పంపించే చెప్పట్లేదు. ఓకే. సీజ్ చేసిన కారు కూడా అన్నారు. అదే సార్, ఉమ్, నా న్యాయం చేయాలి సార్ ఎలా. ఉమ్, నా బాబు ఎలాగ రాలేడు, ఉమ్, 15 నెలల బాబు. అంత యాక్టివ్ సార్, అసలు ఏడుపు ఉండదు నాకు. ఉమ్, ఇంటికి వస్తే నాకు ఎత్తుకోమని ఆ రోజు వచ్చాను, ఎత్తుకున్నాను. ఉమ్, దేపటి వస్తే పంపించాను సార్. అలాగే ఉమ్, పావుతు కేడి సార్ జరిగింది మంగళవారం 12 తారీఖు పావుతు కేడికి సాయంత్రం ఉమ్. అలా జరిగింది. సర్వీస్ రోడ్ అలా రావడం అంత లేదు speed సార్, అంత సార్. ఫాస్ట్ గా రావడం. కారు డిక్కీ ఓపెన్ చేసి నాకు 16 తారీఖుని 20 కేజీ ఎంత అయింది సార్. ఉమ్, మరి ఎంత తెలియదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. పోలీసులు చెప్తున్నారు 20 కేజీలు. ఉమ్, మరి ఎంత చెప్పండి, అది చెప్పింది 20 కేజీ. ఉమ్, పేపర్లో కూడా ఇచ్చింది, ఉమ్. పేపర్లో మొత్తం ఇది పబ్లిక్ కూడా ఉంది. వాళ్ళు గంజాయి తాగేసే ఉన్నారు సార్, మధ్యలోనే ఉండి మీరు అంతగా. మీరు చూసేటప్పుడు ఆయన కొడుతున్నప్పుడు ఆడు తాగేసి ఉన్నాడమ్మా ఏమన్నా మామూలుగా? మీరు చూసేటప్పుడు ఏమన్నా? తాగిస్తున్నాడా? అతను ఏమో అలాగున్నట్టు తెలుసు సార్. నేను డబ్బులు కొడతాడు. కొట్టినా కాసేస్తున్నాడు. నేను అంటే అంతలో అక్కడ చూసాను కానీ మరి బాబు చేతిలో ఉన్నాడు సార్, అదే చేతిలో చూసుకోలేకపోయాను. స్టేషన్ దగ్గర మట్టి చూసాను ఆయన చూసుకున్నా కొడుతున్నారు సార్. ఆయన పక్కల ఇస్తే కొడుతున్నారు. అవును, అంతా ఇది కదా. స్థానికులందరూ దగ్గర కొట్టేసాను. ఆడికి అంత లేదు సార్, అలాగే ఉన్న స్టాండర్డ్ గా ఉమ్, దేశంలో కూడా మన గంజాయి అడుగుతున్నాడు. కావాలి గంజాయి గంజాయి కావాలి కావాలంటే అసలు చూడలేదు నేను. ఉమ్, స్టేషన్లో అడుగుతున్నాడు. దేశంలో అడుగుతున్నాడు చూడండి సార్, అంత దేనికి ఉన్నాడు. ఉమ్. నాకు ఇవ్వండి ఏదో ఒకటి పనిచేయట్లేదు నాకు అలా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గంజాయి విషయంలో ఎవరైతే గంజాయి రవాణా చేస్తున్నారో వాళ్ళందరిపైన ఉక్కు పాదం మోపుతున్నప్పటికీ కూడా, ఎవరైతే గంజాయి తరలిస్తున్నారో వారి ఆస్తులు సీజ్ చేస్తున్నా కూడా
సో వీరి వైఖరిలో అయితే ఎటువంటి మార్పు కూడా రావటం లేదు. ఈ రోజు ఈ తల్లిదండ్రులకి చాలా కాలం తర్వాత ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పుట్టిన ఆనందం కూడా తల్లిదండ్రులకు మిగలలేదు. ఈ వయసులో కూడా అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎంత జరిగింది, ఆ సర్వీస్ రోడ్ అది చాలా మహా అయితే ఆ రోడ్లో 20 స్పీడ్ కూడా చాలా ఎక్కువే. అంటే ఆ రోడ్ అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి ఓర్వశి దగ్గర. సో 20 స్పీడ్ కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే అది ఒక సిగ్నల్ పాయింట్ ఉంటుంది. సో ఆ రోడ్లోనే అమితమైన స్పీడ్తో వచ్చి ఒక అబ్బాయి, అంటే ముక్కు పచ్చలారని పసి బిడ్డ 15 నెలలు, సో ఆ అమ్మమ్మ ఒళ్ళో ఉన్నాడు. ఒక్కసారిగా గుద్దినప్పటికీ అమ్మమ్మ ఒళ్ళో నుంచి తుల్లిపోయి కింద పడి ఒక్కసారిగా మరణించడం జరిగింది. అయితే ఇదంతా కూడా కేవలం గంజాయి మత్తులోనే జరిగింది అని అనడానికి కారులో 21 కేజీలు గంజాయి దొరకడం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. సో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఎవరైతే ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం కూడా జరిగింది. అయితే సో ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో, తల్లిదండ్రులు ఉన్నారో, వారికి ఎటువంటి న్యాయం జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సో బిడ్డ పోయి దుఃఖంలో ఉన్నారు. సో బిడ్డను ఎలాగా తేలేరు. కనీసం ఆ కార్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టారా, లేకపోతే క్లెయిమ్ జరిగిందా, క్లెయిమ్ పెట్టలేదా, ఇంతకీ ఆ ఓనర్ ఎక్కడున్నాడు, ఇవన్నీ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఈలోపు ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టినా కూడా వీరికి కాస్త ఎంతో కొంత న్యాయం జరుగుతుందని ఒక చిన్న ఆశ అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. సో ఇంత జరుగుతుందండి, ఇప్పుడు వచ్చి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారో లేదో కూడా చుట్టుపక్కల స్థానికులు మాట్లాడుతుంటే చెప్తా ఉన్నారు. సో నిజంగా పోలీసులు ఆ విధంగా కూడా దృష్టి సారించి నిజంగా వీరికి బిడ్డను తెచ్చి ఇవ్వలేరు, కానీ ఆ విధంగా ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తే కాస్తైనా వీరిది రెక్కాడితే కానీ డొక్కాని బతుకులు. ఆయన ప్లంబింగ్ పని చేస్తూ కూడా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. సో ఎప్పటికైనా పోలీసులు ఈ విధంగా దృష్టి సారించి వీరికి తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా సో ఇటువంటి గంజాయి మత్తులో ఉండి ప్రమాదాలకు పాల్పడే వ్యక్తులకు ఈ మధ్య కాలంలో చూడొచ్చు. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టయితే గత కొద్ది సంవత్సరాల క్రితం ఊరికి ఒక రౌడీ ఉండేవాడు. ఇప్పుడు వీధికి ఒక రౌడీ, ఆ రౌడీ కూడా చాలా పొట్టిగా బక్క చిక్కిన శరీరంతో గాలేస్తే ఎగిరిపోతారు అన్నట్టుగా ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా గంజాయి మత్తులో ఎవరికి వారే రౌడీ అంటారు, బ్లేడ్లు పట్టుకొని తిరుగుతారు. సో ఈ విధంగా ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త తగ్గింది అని చెప్పుకునే లోపే మళ్ళీ ఈ విధంగా ప్రమాదాలు జరుగుతూ ఉండటం. సో ఎక్కడికి వెళ్తుందో సమాజం తెలియని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇటువంటి మరణాలు జరగకుండా, ఇటువంటి గంజాయి రవాణా జరగకుండా అరికట్టి ఇటువంటి కుటుంబాలకు మేలు చేస్తారని, మరొకసారి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మరొక తల్లికి గర్భశోకం మిగల్చకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.